Joy University, best emerging university in South India. For admissions, contact. సాధారణంగా సినిమా అనగానే ఒక విలన్, ఒక హీరో, తండ్రి, ఫ్రెండ్, కామెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, అన్న, తమ్ముడు ఇలాంటి రోల్స్ అన్నీ ఉంటాయి. ఆ రోల్స్ అన్నింటినీ పోషించినటువంటి ప్రసాద్ బాబు గారు మనతో పాటుగా ఉన్నారు. యాక్చువల్గా ప్రసాద్ బాబు గారి ఇంటర్వ్యూ కోసం ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ట్రై చేస్తుంటే ఫైనల్లీ ఈరోజు మనకు ఇంటర్వ్యూ దొరికింది. ప్రసాద్ బాబు గారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇప్పుడు కొంచెం టైం ఇచ్చినందుకు. ఆఫ్టర్ ఏ ఇయర్ ఫైనల్లీ మేము మీ ముందుకు వచ్చిన్నాం ఇంటర్వ్యూ కోసం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మీరు అన్నారు 1 year నుంచి ఎదురు చూస్తున్నామని. అది నా తప్పు కదమ్మా. ఎందుకంటే నేను ఇంటర్వ్యూలకు కానీ ఫంక్షన్స్ కానీ ఎక్కడికి వెళ్ళను. ఎక్కడ కనిపించట్లేదు మీరు. ఎందుకంటే అన్నీ చూసా. అక్కడికి నేను చూసేది ఏంటి అన్నది అదొకటి. ఇంటర్వ్యూలో నా గురించి అందరికీ తెలుసు. మళ్ళీ ఎందుకు? ఆల్రెడీ సగం మంది జనం నేను గర్విస్తాను అనుకుంటారు. ఇప్పుడు మీరు 1 year దాకా ఇవ్వలేదు, ఇంకా గర్విస్తున్నది కన్ఫర్మ్ చేసుకుంటారు. అది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు నాకు, అది గర్విస్తాను. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడను. ఫస్ట్ నుంచి కూడా అది బిడివి అంటారో కంగారు అంటారో అది చెప్పలేను. కానీ ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి కొత్త మనుషులు, రకరకాల మనుషులు, వీళ్ళందరినీ చూస్తుంటే ఒక చిన్న ప్రపంచంలోంచి ఇంత ప్రపంచంలోకి వచ్చేసాను. రంగుల ప్రపంచం. అది ఎవరితో ఏం మాట్లాడితే ఏం తప్పు జరుగుద్దో. ఎందుకంటే మా ఊళ్ళో చిన్నప్పుడు శుక్రవారం అంటాం మేము, శుక్రవారాన్ని. ఒక పంతులు గారితో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, శుక్రవారం ఏంటయ్యా అన్నాడు. ఓ, మన లాంగ్వేజ్ కూడా తప్పు ఉంది, చాలా ఆలోచించి మాట్లాడాలి. మాకు మామూలు అక్కడ. ఇక్కడ శుక్రవారం. ఈ ప్రపంచంలో ఇది ఫస్ట్ నేను నేర్చుకునే వర్డ్ శుక్రవారం. తర్వాత ఇంకో పంతులు గారితో మాట్లాడుతున్నప్పుడు జనరల్గా ఏమంటే పండుకొని, ఏం పండుకున్నావు అన్నాడు ఇంకో పంతులు గారు. మనం పడుకొని ఇప్పుడే లేచి అన్నది ఇది, ఏం పండుకున్నావు, అప్పుడు పండుకొని అనేవాడిని. ఓ, ఆ 2 ఫస్ట్ కొత్తలో నేర్చుకున్న పదాలు మాట్లాడే. అప్పటి నుంచి చిన్న భయం నాకు, మాట్లాడేటప్పుడు ఏ తప్పు వస్తే ఏమి రాదురా అని అంటారేమో. అలాగా ఆ భయం అంటే ఎక్కువసేపు మాట్లాడకుండా వీళ్ళతో పుస్తకాలు, నవల్స్ అన్నీ కొనుక్కొని నవల్స్ మీద చదువుకుని, షూటింగ్ ఉన్నా కూడా ఆ సీన్ చూసుకునేవాడిని. తర్వాత నవల్ చదువుకునేవాడు. నన్ను చూసిన వాళ్ళు అందరూ అనుకునేవాళ్ళు, వీడు గర్విష్ఠుడు అని. నా మనసులో ఏంటంటే నాకు తెలుసు నా తప్పేండు. ఏం మాట్లాడు, మామూలుగా తమిళే కాదు తెలుగు కూడా నేర్చుకోవాలి. అసలు తమిళ సంగతి నాకు అనవసరం. ముందు తెలుగు ఒకటి వస్తే చాలన్నది దీంట్లో నేను ఉండేవాడు. నేను మాట్లాడే తెలుగు కూడా తప్పే. మనకు అసలు అది కూడా రాదు కదా. అంటే నేను చదువులేదు, సెకండ్ భావంతో ఆపేసి ఇటు వచ్చేసినాడు. తర్వాత మెట్రిక్ ఏదో నెట్టా, అది కూడా వేస్ట్. ఇంకా మా వల్ల కాల. ఇంక ఇటు అనుకోకుండా బయలుదేరి వచ్చాం. సరే, ప్రయత్నం చేసాం. దగ్గర 19 ఏట నుంచి పరుగులు పెట్టాను. ముఖాన్ని రాసిందో ఏమో, సినిమా ఆర్టిస్ట్ అయ్యాం. కాకపోతే అంటే ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలో చెప్పేసినే కాకుండా నేను ఒక్కొక్క హీరోతో నా అనుభవాలు సరదాగా చెబుతాను. రామారావు గారితో, దాసనారాయణరావు గారు డైరెక్టర్, విశ్వరూపం సినిమా, అది బాగా జరుగుతుంది, బాగా చేస్తున్నాం అందరూ. నేను, ఈశ్వరరావు, మన నారాయణమూర్తి, అందరూ అంటే చిన్న హీరోలాగా. రామారావు గారు మెయిన్ క్యారెక్టర్. అందులో ఆల్రెడీ మీరు ఆయన విశ్వరూపం చూస్తున్నారు బయట. అవును, అన్ని సినిమాల్లో మామూలు కాదు. ఆయన అంటే ఏంటో ముందు భయం, ఆయన దగ్గర వెళ్ళడానికి భయం ముందు. కానీ ఆయన తర్వాత పరిచయం అయ్యి అలవాటు అయిన తర్వాత ఆయనంత సరదా మనిషి ప్రపంచంలో ఎవరు లేరు. బయటికే గంభీరం. ఓ సీన్ ఆయన అంటే రామారావు గారు
కాలేజీ వదిలేసి వెళ్ళిపోయే సెండ్ ఆఫ్ అది అంటారు ఆ పార్ట్ ఇస్తున్నారు. అందరు డైలాగులు ఒక్కొక్కటి చెప్తున్నారు. నాకేమో డైలాగులు ఇవ్వాల, అందరికీ డైలాగ్ రాసి ఇచ్చేసారు. నాకు టెన్షను, ఈడు నాకు డైలాగ్ ఇవ్వలేదు. అంతకుముందు ఏదంటే ఎవరైనా ఏమంటే అన్నీ మీరే చెప్తున్నారు, మాకు కూడా ఏమంటే చిన్న చిన్న డైలాగులు అంటే సరే ఇదిగో తీసుకొని చెప్పిచ్చేవాడు. నారాయణరావు గారు ఏమన్నాడు, డేయ్ నువ్వు చెప్తున్నావు ఏంటి, సాధు అంటాడు నన్ను. ప్రసాద్ సాధు. ఓ అసలే మీది చాలా పొడవు పేరు ఉండేది, దాన్ని ప్రసాద్ కుదించారు, అందులో కూడా సాధు అని. సరే సాధు నువ్వు చెప్పేయడం కాదు సార్, వాళ్ళు డైలాగులు ఇవ్వనంటున్నారు కదండి, వాళ్ళని కూడా ఏడ్చేవాలే, నువ్వు చెప్పు మాకు తెలుసు అన్నాడు. సరే అలాంటిది నాకు ఇంత మొక్కు, ఆయన వెళ్ళిపోతుంటే అసలు నాకు ఇవ్వాలి కదా, నాకు డైలాగ్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు, నువ్వు ఏం చేస్తావంటే ఇవ్వలేదు. చిన్న లోపల ఫీలింగ్ అంటే హరిప్రసాద్, ఈశ్వరరావు, నారాయణమూర్తి అక్కడ ముగ్గురు ఆయన ఆర్టిస్టులు. నేను బయట ఉండు కాబట్టి నాకు ఇవ్వలేదు. చూసారా నా బుద్ధి లోపల స్టార్ట్ అయిపోయింది. సరే నా వద్దు సాధు వెళ్ళాను. సార్ డైలాగ్ సార్, ఈ డైలాగ్ కదా అని జేబులోంచి ఒక పేపర్ ఇచ్చాడు, ఇంగ్లీషు పేజీన్నర ఉంది. ఇటు కూడా తిప్పా. ఏంటంటే నాకా రామారావు గారికి అన్నా, చెప్పుబో అన్నాడు. సార్ నాకు తెలుగు సరిగా రాదు, ఇదేంటాడు బాబు నువ్వు ఇంగ్లీష్ అందరూ జనం అన్నారు కదా. నాకు తెలుసురా, ఏం చేస్తావంటే రామారావు గారిని ఆయన వెళ్ళిపోతున్నారు కదా, నీలో బాధ ఉంటుంది కదా, ఆ బాధని మా అందరూ రావాలి, మా అందరి కళ్ళలో నీళ్లు రావాలి, అందరూ చప్పట కొట్టాలి, ఏం చేస్తావో చేసుకోవాలి. లోపల ఉన్న ఒక నటుడు ఉన్నాడు, అప్పటికప్పుడు మనకు నటుడు ఉన్నారు సార్, నాకే తెలియదు, నేను ఆయనకి చెప్తాను. సరే 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 మెట్లు ఎక్కుతూ నేను అప్పుడు ఎక్కువగా మన శివాజీ గణేష్ గారి సినిమాలు చూసేవాడిని. ఎప్పుడైతే మౌంట్ రోడ్ వెళ్తే 2-3 సార్లు ఆ సినిమాలు చూసేవాడిని. ఆ భార్య పోయినప్పుడు ఒక సంఘ పథకం అనుకోండి, భార్య పోయినప్పుడు ఆ చిన్న ఇది ఆ ఫీలింగ్తో అలాగే మెయింటైన్ చేస్తాను. అది గుర్తొచ్చింది. సరే నేను కూడా అలాగే కళ్ళు ఆర్పకుండా అలాగే మెట్లు ఎక్కుతూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి నా కళ్ళలో నీళ్ళు స్టార్ట్ అయిపోయింది. ఎదురుగా ఆయన చూస్తే ఆయన కళ్ళలో నీళ్ళు, ఇద్దరు గజనం పెట్టుకోవాలి, ఇద్దరు అలా వచ్చేస్తున్నాయి. ఆయన నన్ను హట్ చేసుకొని గట్టిగా అంటే నాకు ఊపిరి రావట్లా. సార్ నాకు ఊపిరి రావట్లేదు సార్, సార్ నాకు అని తీసి ఇద్దరం కళ్ళు చూసి కట్టని తర్వాత వెరీ గుడ్ బ్రదర్ మాకు 3 తెప్పించారు అనేటప్పటికి మొత్తం అందరు క్లాప్స్ టోటల్గా. అప్పుడు రాళ్లపండి కామేశ్వరరావు గారు అని పెద్ద ఆర్టిస్ట్, ఇంగ్లీష్ ఎక్కువ నాటకాలు ఆడతారని, ఆయన అయితే దగ్గర పిలిచి రే అంటే నేను చిన్నప్పుడు చూసారా, నువ్వులో ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోలేదురా, అంబిక అందరూ టోటల్గా అందరూ కూడా అప్పుడు అమ్మాయ అని అనుకున్నాను నేను. నారాయణ గారిని ఒరే పాస్ అయిపోయేవారా, ఓకే నువ్వు ఏ వేషాలను వేసుకోవచ్చు ఇక్కడ అని ఆయన. అదే రామారావు గారితో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు.